Hi, hello, welcome to our channel. How are you all? In today's video, 10th class mathematics. In this video, I am going to explain to exercise 1.5. Already first, second questions in previous video lo cheppanandi. Now third question. Evaluate each of the following in terms of x and y if is given that x is equal to log 3 base 2 and log 5 base 2. First question, log 15 base 2. So log 15 base 2, this is the given question. Log 15 means 15 ni manam 3 5s are 15. So 3 into 5 ga raskuntam. Next base 2. Okay. So formula enti log m log n is equal to log m plus log n. This is the formula. Okay. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2. సో ఇది మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారండి. లాగ్ 3 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్వశ్చన్లో మనకి ఆల్రెడీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 బేస్ 2, ఓకే, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 బేస్ 2. సో ఇక్కడ మనకి లాగ్ 3 బేస్ 2 మీన్స్ ఎక్స్ ప్లస్ log 5 base 2 means y. This is x plus y. This is the answer. Okay. Next question. What is the given? Log 7.5 base 2. Okay. This is the given question. So manam log 7.5 point dishes raste 75 by 10 base 2. So 75 by 10. సో దీని 75ని మనం 15 5s are 75. సో 15 into 5గా రాస్తున్నాను నేను ఇక్కడ. 15 into 5 by 10. సో ఇక్కడ 5 10 కట్ చేస్తే 5 2s are 10. రిమైనింగ్ వాట్ ఈస్ దట్, లాగ్ 2 బేస్ 2 15 by 2. ఓకే. సో ఇక్కడ లాగ్ 15ని మళ్ళీ మనం 3 5s are 15గా రాసుకోవచ్చు. బేస్ 2 అలాగే ఉంటుంది. 15ని 3 5s are 15. సో ఇది మనకి లాగ్ m బై n కదా. సో లాగ్ m రాశాను. లాగ్ n అంటే లాగ్ 2 బేస్ 2 అంటే 1 కదా, అందుకే -1 రాశాను. నెక్స్ట్ లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 -1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నెక్స్ట్ లాగ్ 3 బేస్ 2 అంటే ఇందాక మనం క్వశ్చన్లో ఎక్స్, లాగ్ 5 బేస్ 2 అంటే వై, -1 అంటే -1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్, లాగ్ 60 బేస్ 2. సో 60ని మనం ఫ్యాక్టర్స్, 60కి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో 60 డివిజన్ మెథడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. 2 30s 2 3s 6 0, 3 10s 30, నెక్స్ట్ 2 5s 10. ఓకే. నెక్స్ట్ 5 1s 5. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. సో అది మనం ఇక్కడ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 60కి బదులుగా ఇదంతా రాయాలి మనం. లాగ్ 60 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 60 ప్లేస్లో 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఓకే. నౌ ఇక్కడ 2 స్క్వేర్ని ఫ్రంట్కి చేస్తే 2 లాగ్, ఒకసారి రాస్తున్నాను నేను, లాగ్ 2 బేస్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డివిజన్ చేస్తే లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2. ఓకే. ఇక్కడ లాగ్ 2 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్ ఫ్రంట్కి వస్తే 2 లాగ్ 2 బేస్ 2, 2 లాగ్ 2 బేస్ 2 ప్లస్ ఇక్కడ లాగ్ ఇది ఎక్స్, ఇది క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఇది వై. సో 2 ఇంటూ లాగ్ 2 బేస్ 2 అంటే 1, 2 ఇంటూ 1, ఓకే, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో 2 1s are 2, 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే. దిస్ ఈజ్ ద ఆన్సర్. Okay, is it clear? Next fourth question, log
బేస్ 2 6750 లాగ్ 6750 బేస్ 2. సో ఈ నెంబర్కి మనం ఏం చేయాలంటే డివిజన్ మెథడ్లో ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 6750 2 టేబుల్లో 3375. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1 జా 3 3 1 జా 3 3 2 జా 6 3 5 జా. నెక్స్ట్ 317. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1 జా 3 25. మీకు తెలుసు కదా ఆల్రెడీ, నేను ఫాస్ట్గా చేసిస్తున్నా, చేసేయండి మీరు కూడా ఫాస్ట్ చేసి, వీడియో ఫాస్ట్ చేసి కంప్లీట్గా చేసేయండి. నెక్స్ట్ 5 1 జా 5. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్స్ మనకి డబుల్ ఉన్నాయి చూడండి. రిపీట్ అయిన నెంబర్స్ 2 1 టైమే ఉంది, 3 టైమ్స్ ఉంది, 5 ఆల్సో 3 టైమ్స్. సో 2 into 3 క్యూబ్. 2 1 టైమే ఉంది కదా, సో 3 టైమ్స్ ఉంది, 3 క్యూబ్. 3 టైమ్స్ అంటే 3 క్యూబ్ ఇంటూ 5 3 టైమ్స్ 5 క్యూబ్. సో మనం ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ని మనం ఏం రాయాలి, ఇక్కడ నెంబర్ ఇచ్చిన ప్లేస్లో రాయాలి. లాగ్ 6750 ప్లేస్లో 2 into 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. సో లాగ్ 2 బేస్ 2 ప్లస్ లాగ్ 2 బేస్ 3 క్యూబ్. మళ్ళీ అగైన్ లాగ్ 2 బేస్ లాగ్ 5 బేస్ 2 5 క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాగ్ 2 అనేది మనకి దాని వాల్యూ 1 కాబట్టి 1 రాశాను. ప్లస్ ఇక్కడ క్యూబ్ ఉన్నది ఫ్రంట్కి వస్తుంది, సో ఫ్రంట్కి 3 లాగ్ 3 బేస్ 2. ఇక్కడ కూడా క్యూబ్ ఫ్రంట్కి వస్తే లాగ్ 5 బేస్ 2. సో 1 ప్లస్ 3 లాగ్ 3 అంటే ఎక్స్ ప్లస్ 3 into y. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. 1 ప్లస్ 3x ప్లస్ 3y. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ లాగ్ 1000. సో లాగ్ 1000 మీన్స్ 10 క్యూబ్. 1000 అంటే 10 క్యూబ్. సో క్యూబ్ అనేది ఫ్రంట్కి వస్తుంది, 3 లాగ్ 10. సో లాగ్ 10 వాల్యూ 1. సో 3 into 1 that is 3. Okay, is it clear? Next question, second question. What is that? Log 128 by 625. So this is the question. సో 128ని మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే 2 power 7గా రాసుకోవచ్చు. 2ని 7 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 125 బై 625ని మనం 5 power 4గా రాయాలి. సో 5ని 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 625. దెన్ నెక్స్ట్ లాగ్ 2 power 7 మైనస్ లాగ్ 5 power 4. ఇది ఫార్ములా, లాగ్ m/n ఫార్ములా. సో ఇక్కడ 7 ఫ్రంట్కి వస్తే 7 లాగ్ 2 మైనస్ 4 ఫ్రంట్కి వస్తే 4 లాగ్ 5. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే, 7 లాగ్ 2 మైనస్ 4 లాగ్ 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్? థర్డ్ క్వశ్చన్. లాగ్ ఎక్స్ స్క్వైర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4. ఓకే, లాగ్ ఎక్స్ స్క్వైర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4. నౌ వీటిని మనం ఒక్కొక్క దానికి విడివిడిగా డివైడ్ చేసుకోవాలి. సో లాగ్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4. ఓకే, ఇప్పుడు పవర్స్ ఉన్నాయి, ఫ్రంట్కి రాసుకుంటే సరిపోతుంది. 2 లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ పవర్ ఏముంది 3, సో 3 లాగ్ వై ప్లస్ ఇక్కడ పవర్ 4 లాగ్ జెడ్. ఓకే, అంతే. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. వాట్ ఈస్ దట్ గివెన్? లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై 4 power 4. సారీ, r power 4. దిస్ ఈస్ ద క్వశ్చన్. సో మనం ఇది లాగ్ m/n. సో లాగ్ m మైనస్ n. m అంటే పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. సో లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ r పవర్ 4. ఇది మనం రాయాల్సింది. సో ఇప్పుడు సేమ్ పైన దానిలాగే పవర్స్ ఫ్రంట్లో రాసుకోవాలి. సో పవర్ 2 లాగ్ పీ ప్లస్ 3 లాగ్ క్యూ మైనస్ 4 లాగ్ r. దట్స్ ఇట్, అంతే. దిస్ ఈజ్ ద ఆన్సర్.
next question. Okay, is it clear? Next, fifth one, what is the given log under root of x cube by y square? సో మనం రూట్ తీసేయాలంటే పవర్ హాఫ్ వస్తుంది. సో లాగ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ హోల్ పవర్ 1/2, హాఫ్ అంటే 1/2, రూట్కి బదులుగా 1/2 రాసాను నేను. సో ఈ 1/2ని మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే లాగ్ ఎక్స్ పవర్ 3/2 బై ఇక్కడ 3 ఉంది కదా లాగ్ ఎక్స్ పవర్, సో 3/2 బై వై పవర్ స్క్వైర్ ఉంది కదా, స్క్వైర్ బై 2/2 వస్తుంది. సో ఇది 2/2 ఇవి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి వై ఓన్లీ వై మిగులుతుంది. సో లాగ్ ఎక్స్ పవర్ 3/2 ఇది m/n, లాగ్ m/n. సో మైనస్ లాగ్ వై, లాగ్ m మైనస్ లాగ్ వై, దట్స్ ఫార్ములా. సో ఇక్కడ మనం పవర్ని మళ్ళీ ఫ్రంట్కి రాసుకోవాలి. 3/2 లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇంతే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, what is that? Fifth one. So fifth one, if x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. ఓకే, ఇది ప్రూవ్ చేయాలి మనం. సో ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy. ఓకే, మనం ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసుకుందాం. నార్మల్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ab, సో 2xy, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో మనకి ఇక్కడ దీంట్లో మనకి ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లేస్లో 25xy, ఇక్కడ మనకి 25xyని సబ్స్టిట్యూట్ చేయాలి మనం కింద రాసుకున్న ఫార్ములాలో. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా బదులుగా మనం 25xy ప్లస్ 2xy. సో 25xy ప్లస్ 2xy, హౌ మచ్? 27xy. సో హియర్ టేకింగ్ లాగ్ తీసుకుందాం. బోత్ సైడ్ వీఆర్ టేకింగ్ లాగ్. సో టేకింగ్ లాగ్ బోత్ సైడ్. సో ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్, ఇది 27xy వచ్చింది కదా మనకి. సో ఇక్కడ మనం బోత్ సైడ్ స్క్వేర్స్ లాగ్ తీసుకుంటే లాగ్ ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. సో ఇక్కడ స్క్వేర్ అనేది ఫ్రంట్కి వస్తుంది. సో 2 log x plus y. హియర్ లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, మూడింటిని నేను డివైడ్గా రాసుకున్నా. లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇలా రాసుకోవాలన్నమాట మల్టిప్లికేషన్. ఈ 3 ఇంటూలోనే ఉన్నాయి కదా, ఇంటూలో ఉన్నాయి, ఇలా రాసుకోవచ్చు మనం. సో లాగ్ ఇక్కడ లాగ్ 27 అంటే 3 క్యూబ్. సో 3 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇప్పుడు క్యూబ్ అంటే క్యూబ్ ఫ్రంట్కి వస్తుంది. 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, అంతే. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో వీ కెన్ ప్రూవ్ చేసినాం కదా, ప్రూవ్ చేయమని ఇచ్చారు క్వశ్చన్లో. సో ఇది ప్రూవ్ అయింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. సిక్స్త్ వన్, what is that? So this is the given question. So we can prove that 1/2 into log x plus log y means log xy. మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే, సో log xy ఇక్కడ హాఫ్ ఉంటే మనకి ఇటు వస్తే పవర్ అవుతుంది. సో log xy పవర్ 1/2. హియర్ x plus y by 3, x plus y by 3, ఇక్కడ xy పవర్
1/2 లాగ్స్ తీసేసి రాసా నేను. సో 1/2 అంటే మనం రూట్ అండ్ రూట్ ఆఫ్ xy. సో x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ xy. రూట్ని ఇక్కడ బై ఉంది, ఇటు వస్తే మళ్ళీ ఇంటూ అవుతుంది 3 రూట్ xy. సో మనం ఈ 2 సైడ్స్ స్క్వైరింగ్ చేద్దాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్. సో హియర్ x plus y whole square. X plus y whole square is equal to 3 under root of xy whole square. So this is the formula. X plus y whole square formula. What is that? X square plus y square plus 2xy. సో ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. xy స్క్వేర్ అంటే ఇక్కడ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే xy మిగులుతుంది. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2x ఇటు సైడ్ తెస్తే మైనస్ 2x. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 7xy. 9xలోకి నుంచి 2x పోతే 7xy. సో మనం 7 అక్కడే ఉంచి ఈ xyని మళ్ళీ ఇటు తీసుకొద్దాం. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై xy ఓకే ఈజ్ ఈక్వల్ టు 7. నా మనకి విడివిడిగా రాయాలి కదా, మనకి x స్క్వేర్ బై xy y స్క్వేర్ బై xy. సో ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ x స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ x మిగులుతుంది. ఇక్కడ y స్క్వేర్లో y క్యాన్సిల్ అయిపోతే కింద y క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి x బై y ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇదే క్వశ్చన్లో ఈజ్ ఈక్వల్ టు 7 అని దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. x బై y ప్లస్ y బై x వాల్యూ మనకి 7 వచ్చింది. సో ఇది ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2.3 ఆఫ్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 power y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y. So we can see that given the question, 7th one, 2.3 power x is equal to 0.23 power y, so is equal to 1000. Okay, ఇక్కడ 2.3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000, 0.23 ఈజ్ ఈక్వల్ టు 1000. సో 1000 అంటే మనం పవర్ 10 పవర్ 3 రాసుకోవచ్చు. సో 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమైంది కదా, 10 పవర్ 3. సో ఇక్కడ 2.3కి పవర్ x ఉంది కాబట్టి ఆ xని నేను ఇటు తీసుకొచ్చాను. సో 3 బై x అవుతుంది. 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 బై x. ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ మళ్ళీ అగైన్ 0.23కి కూడా చూద్దాం, సేమ్ ఇలాగే 0.23కి కూడా సేమ్ దీనిలాగే 10 పవర్ 3 బై y అవుతుంది. ఇక్కడ y ఇచ్చారు కదా పవర్, సో y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నా 0.23 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఏంటి 2.3 బై 10 పవర్ 10. సో మనకి ఇక్కడ 0.23ని నేను ఇక్కడ 2.3 బై 10గా రాసుకున్నా. సేమ్ వాల్యూ దీనిలా అది అయినా ఇది అయినా. సో మనం ఇక్కడ 2.3 అంటే మళ్ళీ మనకేంటి 10 పవర్ 3 బై ఎక్స్. 2.3 అంటే 10 పవర్ 3 బై ఎక్స్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10 పవర్ 3 బై ఎక్స్ బై ఇక్కడ ఏముంది 10. సో 10కి 10 రాసాను. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం రాస్తామంటే 10 3 బై ఎక్స్, 10 పవర్ 3 బై ఎక్స్, సారీ y 10 ఇది రాసాను నేను. 10 పవర్ 3 బై y ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 బై y ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 బై ఎక్స్. ఈ కింద 10 ఉంది కదా, అది పైన తీసుకొస్తే -1 అవుతుంది. సో 3 బై ఎక్స్ -1 అన్నట్టు. ఇక్కడ 10 పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. సో 3 బై ఎక్స్ -1. ఓకే, ఇది అర్థమైందా? ఇక్కడ మీకు ఈ 10 పవర్ 1ని మనం పైనకి తీసుకొస్తే -1 అవుతుంది. సో ఇక్కడ బేసెస్ సేమ్ కాబట్టి మనం పవర్స్ని చూద్దాం. 3 బై y మైనస్ 3 బై ఎక్స్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ పవర్ అక్కడ 1 ఉంది కదా, ఇది ఈజ్ ఈక్వల్ టు 1.
3/y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 1. సో ఇంకా మనం ఇది ఇంకా చేయాలి ఏంటి, ఇక్కడ మనకి 3/xని మనం ఇక్కడ లోపలికి తీసుకొస్తే 3/y మైనస్ 3/x ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ -1 ఉంది కదా మనకి, సో ఈజ్ ఈక్వల్ టు -1. సో మనం ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే దీంట్లో సో ఇది ప్లస్ మైనస్ ఇది, సో 3ని కామన్ తీస్తే మనకి 1/y మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ 3ని అటు సైడ్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంటూలో ఉంది కదా, సో అటు సైడ్ తెస్తే 1/, ఇంటూలో ఉన్నది అటు పోతే బై అవుతుంది. సో 1/y మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1/3. సో ఇదే ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ మనం రివర్స్లో రాసుకుందాం. ఫస్ట్ ఎక్స్ రాయాలి కదా, సో ఇక్కడ ఎక్స్కి మైనస్ ఉంది, మనం ప్లస్ రాస్తే వాల్యూస్ చేంజ్ అయిపోతాయి, సింబల్స్ చేంజ్ అయిపోతాయి. 1/x మైనస్ 1/y అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్ అయిపోతుంది. సో ఇది ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, 8th one. ఇఫ్ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 3/1 + 1 మైనస్ x, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 3/1 మైనస్ x. సో given the question, given 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 3/1 మైనస్ x. సో బోత్ సైడ్ మనం లాగ్ తీసుకుంటే లాగ్ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/1 + x. సో ఎక్స్ ఇది మైనస్, క్వశ్చన్లో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్, అండ్ ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ మైనస్. ఓకే, నెక్స్ట్ 3/1 మైనస్ x అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ పవర్స్ ఉన్నాయి, ఫ్రంట్లో వస్తాయి ఇప్పుడు మనకి. సో అది x + 1 ఇదే కదా పవర్. లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పవర్ ఏముంది 1 మైనస్ x లాగ్ 3. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నౌ ఇప్పుడు మనం మళ్ళీ వీటితో మల్టిప్లికేషన్ చేయాలి. x లాగ్ 2 ప్లస్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ x లాగ్ 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ ఏముంది, x లాగ్ 3 x లాగ్ 2 రెండిట్లలో x ఉన్నాయి కాబట్టి x వాల్యూస్ అన్నీ ఒక దగ్గర రాసుకుందాం. సో x లాగ్ 2, ఇక్కడ మైనస్ x లాగ్ 3 ఉంది, సో ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ x లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3. ఇక్కడ ప్లస్ లాగ్ 2 ఉంది, అటు వెళ్తే మైనస్ లాగ్ 2 అవుతుంది. ఓకే, లాగ్ 2. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ని కామన్ తీయాలి, రెండిట్లలో ఎక్స్ ఉంది కదా, సో యూ కెన్ డూ కామన్. లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం ఈజ్ ఈక్వల్కి అవుట్ సైడ్ తెస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి అటు వెళ్తే బై అవుతుంది. సో లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. అంతే, మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 9th one is first one, log 2 rational or irrational? Justify your answer. Rational or irrational? Second one, log 100 rational or irrational? Justify your answer. ఈ రెండు మనం మీ ఆన్సర్ చెప్పండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్ లాగ్ 2, అది రేషనల్ ఇర్రేషనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లాగ్ 2 లెట్ లాగ్ 2 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇది మనకు తెలుసు. సో ఇక్కడ మనం లాగ్ 10 ఎక్స్ లోపలికి వస్తే మనకి 10 x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో 10 x ఈజ్ ఈక్వల్ టు 2. సో బట్ 2 cannot be right as 10 x.
2ని 10 పవర్ ఎక్స్గా రాయలేం మనం. 2 అంటే 10 పవర్ ఎక్సా కాదు కదా. సో ఈజ్ ఇట్ ఇర్రేషనల్, దేర్ ఫోర్ log 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇర్రేషనల్ అంతే. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్, 9th సెకండ్ బిట్ log 100 ఉంది. సో log 100, లెట్ log 100 base 10, that is x. ఓకే, నౌ log 100ని మనం 10 స్క్వేర్ రాసుకోవాలి. సో 100 మీన్స్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 10 స్క్వేర్ అంటే స్క్వేర్ ఫ్రంట్లో వస్తుంది. log 10 base 10 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో హియర్ దీని వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ వాల్యూ 1 అంతే. సో అది 1, 2 ఇంటూ 1 కాబట్టి 2 వస్తుంది. 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ వస్తుంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దేర్ ఫోర్ log 100 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, రైట్? సో log 100 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. log 100 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, దిస్ ఎక్సర్సైజ్ ఆన్సర్ టోటల్ 9 ఉన్నాయి. 9 కంప్లీట్ అయిపోయినాయండి. అండ్ దిస్ చాప్టర్ ఆల్సో కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్స్ ఆఫ్ డౌట్స్ రిలేటెడ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, ప్లీజ్ కమెంట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.